వరుస విమాన ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుడిని బెంబేలెత్తించేస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఘటన అమెరికాకు సంబంధించి దానికి సంబంధించిన బిగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కానీ ఆ ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలా ప్రమాదం జరిగింది, ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్లోని గ్యాన్ ఎయిర్పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ల్యాండ్ అవుతూ ఉండగా రన్వే నుంచి పక్కకు ఉరిగింది ఆ విమానం. వెళ్ళి ఆ పచ్చగడ్డి ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా, ఆ పచ్చగడ్డి మైదానం మీదకి వెళ్ళిపోయి అక్కడ ఆగింది. సాధారణంగా విమానం ఎప్పుడు తనకు తగినట్టుగా రన్వే మీద హోల్డ్ అవ్వాలి, లేకపోతే రన్వే మీద ఆగాల్సి ఉంటుంది. కానీ రన్వేను దాటి పక్కకు ఒరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. పక్కకు ఒరగడం ఇన్ ద సెన్స్ పక్కకు వెళ్ళిపోయిందంటే ఆ జెట్ బ్లూకి సంబంధించిన విమానాన్ని మీరు చూడడం జరుగుతోంది. ల్యాండ్ అవుతూ ఉండగా రన్వే నుంచి పక్కకు దూసుకు వెళ్ళిపోయింది విమానం. అయితే ఇక్కడ పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించడం జరిగింది. ఆ మహిళా పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఒకవేళ కనుక చాకచక్యంగా వ్యవహరించకపోయి ఉంటే పెద్ద నష్టమే జరిగేది. కారణం ఏంటంటే ఆ స్టీరింగ్ మీద తను పట్టు కోల్పోయిందని చెప్పి ఆ పైలట్కి వెంటనే అర్థమయ్యి వెంటనే ఆ ప్రొసీజర్ ఎవరికైతే అలర్ట్ ఇవ్వాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది, సంబంధిత అధికారులకి సమాచారం అందించింది. ఆ తర్వాత జరిగిన క్రమంలోని వెంటనే సంబంధిత అధికారులంతా అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు.